రంగాచారి కూడా ఇంటికి వచ్చేసాడు. సంతోషం. వచ్చేసారా మీరు అన్నట్టుగానే వచ్చేసారా? వచ్చేసారు. హారతిచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులుగడితో బాగా విసురు. ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళారు కదా, లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అడ్డగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు. ఇవాళ మన పరువు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి. ఏమే చెల్లాయి, పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జైలు అవుతారా? మన తాతలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా? ఏ అమ్మా, మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్ప కూడా అడిగించారా? చీ 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 చీ. ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు విడిపించడం చూసాం గాని, తండ్రులే తప్పులు చేసి జైలు పాలైతే కొడుకులు హలో, మన పక్కని బెబ్బు మనకెందుకు వచ్చింది? స్టేషన్ ఎలా అవసరం లేదు అన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఏమైంది? నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా నువ్వు అన్నావు కదా. ఏమని హిచ్ కాదు. గ్రేట్. మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యూఆర్ రియల్లీ గ్రేట్. మీరు విషయాలు వదలేదు కాబట్టి వినిపించుకొచ్చారు. లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో చాపాలు కొట్టు కూర్చునేవారు, నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు. ఈ అవమానం భరించలేక మన ఇద్దరం గుండులు గీయించుని తల మొల్ల పడి ఉండేవాళ్ళండి. నేను గుండు గీయించుకోను కానీ మాధవ మీ నాన్న పిలుస్తున్నాడు. వస్తున్నా ఒకసారి లోపలికి వస్తావా? చూసావా జూలకటక ఎలా లొంగిపోయారో? ఎలా ఉంది మన ప్రతాపం? వస్తున్నా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని అయ్యో ఈసారి మీరు గెలిగితే మేము గెలిపించుకొస్తాను. అయ్యో అయ్యో అయ్యో